హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మినిసోటా జూకి అయితే వచ్చేసా. చిన్న టూర్ అయితే చేసా. నాకైతే ఈ ప్లేస్కి రాగానే వరల్డ్లో ఉన్న అన్ని యానిమల్స్ ఇక్కడే ఉన్నట్టు అనిపించాయి. యానిమల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో నాకైతే ఒక్కసారిగా చిన్నపిల్లాడిని అయిపోయా. నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. నేను ఎప్పుడు బుక్స్లో చూడటం తప్ప ఎప్పుడు రియల్గా చూడలేదు. ఆ డే అయితే వచ్చేసింది. ఈ అమెరికన్ బైసన్స్ని అయితే జనాలు తెగ చూసేస్తున్నారు. ఇదైతే నాకు తెలిసి ఏ గోట్ ఆర్ షీప్ ఆర్ బ్రీడ్ అనుకుంటా. సేమ్ అలానే ఉంది. అండ్ ఫారినర్స్తో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ వెళ్ళే కొద్దీ ఏమేమి యానిమల్స్ కనిపిస్తాయి అండ్ చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళగానే నాకైతే నెక్స్ట్ టైగర్ కనిపించింది. ఈ టైగర్ని చూడగానే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఈ టైగర్స్ అనేవి. కానీ ఇదేమో గ్రాస్ తింటుంటే నేనైతే ఫుల్ నవ్వుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే అలా వెళ్తూ ఉంటే నాకైతే బ్రిడ్జ్ కనిపించింది. అటు ఇటు వాటర్. నేను ఇంకా ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసా, కానీ అక్కడ ఏమీ లేవు అసలు. అండ్ నెక్స్ట్ మూవ్ ఫార్వర్డ్ అయిపోయా. మీకు అన్నీ నేను చూసిన యానిమల్స్ అన్నీ నేనైతే వీడియో చూపిస్తూ ఉంటా. అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ గ్యాప్లో మీకు నా వీడియో కానీ నచ్చినట్టయితే నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యా. సో యా, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద వీడియో. ఇది చూడండి, బుల్లి అడుగులతో స్విమ్మింగ్ ఎలా చేస్తుందో. నెక్స్ట్ నేనైతే వీటిని చూడడానికి వెళ్తున్నా. అవైతే అందరినీ చూసి అవి ఇంకా యాక్టివ్స్ మొదలు పెట్టాయి. ఇదిగో చూడండి, ఇదైతే హ్యాంగ్ చేస్తూ అటు ఇటు చూస్తూ అందరూ చూస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేస్తూ అవైతే యాక్టింగ్స్ అయితే మొదలు పెట్టాయి. ఇది చేసే యాక్టింగ్ చూడడానికి నా పక్కన చిన్నపిల్ల అయితే తెగ ట్రై చేస్తుంది, అటు ఇటు చూసుకుంటూ. అండ్ ఈ ఫ్లేమింగోన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదా. విక్టోరియా క్రౌన్డ్ పీజన్ చూడండి, నేను వీడియో తీస్తున్నా అని చెప్పి నా వైపు వస్తుంది. చాలా డిఫరెంట్గా బాగుంది కదా. దీన్ని చూసారా, ఇది ఎప్పుడు అలా పడుకొనే ఉంటాయి. ఈ నికోబార్ పీజియన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ యానిమల్స్ అయితే నేను మోస్ట్లీ నేషనల్ జియోగ్రఫీలో అండ్ డిస్కవరీ ఛానల్స్లో చూడడం తప్ప రియల్గా ఎప్పుడు చూడలే. చూస్తుంటే చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యా. అండ్ కొన్ని వీడియోస్ క్లియర్గా లేవు, దాని గురించి ఏమనుకోకండి. బట్ ఐ అటాచ్డ్ దోస్ ఫొటోస్. ఈ స్కెలిటన్ వచ్చేసి అనుకుండది. సో అది కూడా పక్కనే ఉంది చూడండి. ఇవి వచ్చేసి ఏన్షియంట్ టైంలో యూజ్ చేసినవి. ఈ గ్రే వుల్ఫ్ చూసారా, దాని పఫర్ చూసారా ఎలా ఉందో. నేను దాన్ని పిలుస్తుంటే అది నన్ను చూసి చూడలేనట్టు వెళ్ళిపోతుంది. అండ్ ఈడు నేను వచ్చేదాకా వెళ్ళేలా లేడని చెప్పి ఇది మళ్ళీ వెనక్కి తిరిగి అయితే నా దగ్గరకు వచ్చింది. నాకైతే దీన్ని చూడగానే సైబేరియన్ హస్కీ గుర్తొచ్చింది. అండ్ అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయా. అక్కడ నాకు మళ్ళీ ఈ అమెరికన్ బ్లాక్ బియర్స్ అయితే కనిపించాయి.
ఇవైతే చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ నాకు చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు అని చూసే డ్రాగన్స్ అయితే కనిపించాయి. సో ఈ డ్రాగన్స్ని అయితే నేను ఎప్పుడు వినడం, ఈ ఈ హాలీవుడ్ మూవీస్లో చూడడం తప్ప. సో ఇలా ఉంటాయి అని చెప్పి రియల్గా ఎగ్జిబిషన్ పెట్టి ఇవన్నీ చూపించారు. ఇదైతే సౌండ్స్ చేస్తున్నాయి, మూవ్ అవుతున్నాయి. దగ్గర నుంచి చూస్తే నిజంగానే రియల్ డైనోసార్స్లా అనిపించాయి నాకైతే. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతిదీ విత్ మోషన్ అండ్ విత్ సౌండ్స్తో ఉన్నాయి కాబట్టి చాలా రియల్గా అనిపించాయి నాకైతే. అవుటర్ పార్ట్ అంతా కంప్లీట్ చేసి ఆక్వా సైడ్ అయితే వచ్చేసా. ఇక్కడైతే నాకు సీ వాటర్ కనిపించింది చూడండి. అండ్ దెన్ నెక్స్ట్ నాకైతే పెంగ్విన్స్ కనిపించాయి. అది చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఎలా స్విమ్ చేస్తున్నాయో. చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ. చూసారా ఎంత యాక్టివ్గా స్విమ్ చేస్తుందో ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక మనిషి అయితే ఫుడ్ ఫీడ్ చేస్తున్నాడు చేపలకి. సో ఏంటో అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే మళ్ళీ ఆ ఫిషెస్కి ఆ ఫుడ్ కూడా మళ్ళీ ఫిషెస్నే పెడుతున్నారు. నేనైతే షాక్ అయ్యా, అసలు ఏంటి మళ్ళీ చేపలే తింటున్నాయా అనేసి. అండ్ ఈ జీబ్రా షార్క్ వచ్చేసి దానికైతే సపరేట్గా ఫీడ్ చేస్తున్నారు. ఓన్లీ దానికోసం మాత్రమే ఫుడ్ పెడుతున్నారు. చూడండి అది. ఆ ఫిషెస్ అన్ని క్లియర్ వ్యూలో చూపించడానికి నేనైతే కిందకు వచ్చేసా. ఈ గ్లాస్లోంచి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అనేది నేను మెన్షన్ చేసా, వాటి నేమ్స్ కూడా. సో అన్నిటినీ చూసి ఎంజాయ్ చేయండి. వీటన్నిటిని చూస్తూ ఈ చిన్నపిల్లలు చూడండి భయపడకుండా ఎంత బాగా ఆడుకుంటున్నారు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఫిష్ చూడండి, అన్నిటికీ వీడియో తీస్తావా, నాకు తీయవా అనుకొని చూస్తూ వెళ్తుంది. క్లియర్ వ్యూలో మొత్తం ఫ్రేమ్ అంతా కవర్ అయ్యేలా ఒక వీడియో అయితే తీసా చూడండి. ఆ జీబ్రా షార్క్ ఎంత బాగా కనిపిస్తుందో. పైన ఫుడ్ ఫీడ్ చేశారు కదా, అది ఇదే. చూసారా ఎంత బాగుందో అది, అసలు చీతాలా ఉంది కదా.
అండ్ దెన్ నెక్స్ట్ నేనైతే లిపోర్డ్ షార్క్స్ దగ్గరికి అయితే వచ్చా. వీటిని మనం టచ్ చేయొచ్చు. సో అది నేను టచ్ చేయగానే వాటి బాడీ అయితే చాలా అంటే చాలా గరుగ్గా ఉన్నాయి, చాలా అంటే చాలా రఫ్ ఉన్నాయి. కానీ ఎంత ధైర్యం చేసి పట్టుకున్నా, ఏమని అంటాయేమని భయం వేసింది, కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అవి అయితే. అవి కావాలని వాటిని టచ్ చేయడానికి మన సైడ్ అయితే వస్తున్నాయి అవి. చూడండి ఎలా అయితే టచ్ చేశానో. అండ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైగర్ షార్క్ అయితే చూసా. చాలా అంటే చాలా పెద్దది ఉంది అది, చాలా హ్యూజ్. అసలు ఇంత పెద్దది ఎలా పెట్టారో కూడా నాకు అర్థం కావట్లే. ఇంత పెద్ద షార్క్ నాకు సడన్గా అనిపించింది ఇది కానీ బ్లాస్ట్ అయితే అమ్మో ఏమవుతామా అని. అంత భయం వేసింది అవి చూడగానే. అండ్ మనకు తెలిసిన ఈ స్టార్ ఫిష్ అందరికీ తెలిసిందే. అండ్ మీలో ఎంతమంది నీమో మూవీ చూసారు? నీమో మూవీ తెలుసా మీకు, ఫిషెస్ది? సో అదైతే నేను నా చిన్నప్పుడు చూసా. ఇక్కడ ఆ నీమోకి హెల్ప్ చేసిన డోరీ అయితే కనిపించింది. ఇదిగో ఆ డోరీ బ్లూ కలర్ది. నీమోని చూపించాలి కదా, నీమోని కూడా చూపిస్తా నెక్స్ట్. ఇది చూడండి, సీ డ్రాగన్ అంట. ఎంత చిన్న ఉన్నాయో, చాలా అంటే చాలా చిన్న సైజులో ఉన్నాయి ఇవి. డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే సీ డ్రాగన్స్, వాటికి 2 వింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇష్టమైన సీ హార్స్. నీమో అని చెప్తున్నాను కదా, ఇదిగోండి మన క్లౌన్ ఫిష్. ఇదే నీమో. నీమోకి హెల్ప్ చేస్తుంది కదా డోరీ, అది కూడా చూపించా కదా. నాకు నీమో మూవీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది చూసారో ఆ మూవీని కామెంట్ చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఈ క్లీనర్ షింప్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో, రెడ్డిష్గా మధ్యలో వైట్ లైన్తో. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. మీ కానీ నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి. నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.